అందరికీ జై హింద్. ఆపరేషన్ సింధూర్ మన అందరికీ గుర్తుంది. పాకిస్తాన్ పహల్గామ్ మీద చేసిన దాడికి ఒక జవాబుగా మనం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేశాం. ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని చిత్తుగా కూడా ఓడించాం. కానీ ఎక్కడో సీజ్ ఫైర్ విషయంలో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో సీజ్ ఫైర్ జరిగింది. మన ప్రభుత్వం ఏం చెప్పింది? పాకిస్తాన్కి చెందిన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన డీజీఎంఓకి రిక్వెస్ట్ పెట్టుకొని సీజ్ ఫైర్కి మనం అంగీకరించుకున్నాము అని మెసేజ్ ఇచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సీజ్ ఫైర్ గురించి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కానీ తెలియలేదు. మనం సీజ్ ఫైర్ ఒప్పుకున్నాము, సీజ్ ఫైర్ రిక్వెస్ట్ ఇలా వచ్చింది అన్నది మన ప్రభుత్వం ఎందుకు ముందు చెప్పలేదు? ఇదొక ప్రశ్న. ఇప్పుడు మే 10వ తారీఖున ఈ సీజ్ ఫైర్కి మనం ఒప్పుకున్నాం. మే 10, ఇప్పుడు జూలై నెల వచ్చేసింది. జూలై 5వ తారీఖు ఈరోజు. సో దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు 2 నెలలు గడిచిపోయాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా మన ప్రభుత్వము అసలు మనం సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకున్నామో అన్న విషయము చాలా క్లియర్గా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనము చెప్పలేదనుకోండి, ఖచ్చితంగా ట్రంప్ అన్నట్టు నేనే సీజ్ ఫైర్ చేయించాను అది నిరూపించబడుతుంది. దీనికి సపోర్ట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ కానీ అవును ట్రంపే మధ్యలో వచ్చి సీజ్ ఫైర్ని చేయించారు అని పదే చెప్తున్నారు. ఈ బేసిస్ మీదనే పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు గనక మనం సైలెన్స్ మెయింటైన్ చేస్తే నిజంగానే ట్రంప్ మీడియేషన్ వల్లనే సీజ్ ఫైర్ జరిగింది అని నిరూపించబడుతుంది. భారతదేశము ఒక కంట్రీ లాగా మనం మాట్లాడకపోతే ట్రంప్తో కానీ అమెరికాతో కానీ అమెరికాతో ఉన్న టారిఫ్ వార్ వల్ల భయపడిపోయి సీజ్ ఫైర్కి అగ్రీ చేసింది అని కూడా ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తొలగించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వము అసలు జరిగిందేంటో క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.